హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మనకి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్డేట్ ఏంటంటే ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ అగైన్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ నంబర్ 28/2022. సో ఇక్కడ మనకి ఒక వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వెబ్ నోట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము 15-16 డిసెంబర్ 2024లో ఎగ్జామ్ పెట్టినాం. ఆ ఎగ్జామ్కి సంబంధించి జిఆర్ఎల్ అయితే 11 మార్చి 2025లో ఇచ్చినాం. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసినాం. దానికి సంబంధించి 18 పోస్ట్ కోడ్లకు సంబంధించిన వివరాలు మేము టీజీపీఎస్సీ వెబ్సైట్లో www.tgpsc.gov.inలో పొందుపరచడం జరిగింది అని చెప్తున్నారు. దాంతోపాటు ఆ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది ఆర్డర్స్ ఇన్ రిట్ పిటిషన్ నెంబర్స్ అని చెప్పేసి కొన్ని రిట్ పిటిషన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ దే ఆర్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్ అండ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ దీస్ జడ్జిమెంట్స్ వీఆర్ హోస్టింగ్ ద రిజల్ట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దాని అర్థమైందంటే, మేమైతే ఇస్తున్నాం, ఒకవేళ మరి దీంట్లలో ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది ప్రకారమే మీరు దాన్ని బేర్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి మొత్తము నెంబర్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈజ్ పబ్లిష్డ్ నౌ. 782 మందికి వీళ్ళు రిజల్ట్ అయితే ఇచ్చిర్రు. మిగతా ఒక్కరికి నెంబర్ ఆఫ్ విత్హెల్డ్ వేకెన్సీ, అంటే వీళ్ళు ఈ పర్టికులర్ పర్సన్ని హోల్డ్ చేసి పెట్టారు. ఎందుకనేది మనము నెక్స్ట్ దీంట్లో చూద్దాం. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్లో చూద్దాం. సో ఇక్కడ కనుక మనం చూస్తే, ఇక్కడ చూడండి, ఈ లిస్ట్ మనకి ఏదైతే ఉందో చూడండి. ఈ లిస్ట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ 28/2022 ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్. సో దీంట్లో మనకి వీళ్ళు సేమ్ అదే అన్నట్టు మళ్ళీ ఏంటంటే 15-16 తారీఖు ఎగ్జామ్ పెట్టినాం, 11వ తారీఖు జిఆర్ఎల్ హోస్ట్ చేసినాం మా వెబ్సైట్లో. దానికి సంబంధించి ఈ లిస్ట్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. సో అయితే ఈ ఫాలోయింగ్ కండిషన్స్ని మీరు ఫాలో అవ్వాలి. ఆ కండిషన్ బట్టి మీ సెలెక్షన్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దట్ సక్సెస్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఆర్డర్స్ confers no right to appointment unless the appointing authority is satisfied after such inquiry as may be considered necessary that the candidate, having regard to his or her character and antecedents, are suitable in all aspects for appointment to the service, that the candidates are bound physically fit for the post, that the candidates should produce such original certificate as may be required by the appointing authority in accordance with the rules or notification. సో మరి ఫిట్ ఫర్ ది నోటిఫికేషన్ ఇవన్నీ ముందే చూస్తారా లేకపోతే తర్వాత కూడా చూస్తారా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. సరే, మొత్తం మీద అయితే వాళ్ళు ఈ కండిషన్స్తో చెప్తున్నారు. సో వీళ్ళంట సెలెక్ట్ అయిన వాళ్ళంట హాల్ టికెట్ నెంబరు, సెలెక్టెడ్ పోస్ట్ కోడ్, సెలెక్టెడ్ ఏరియా ఎగ్జాక్ట్గా సేమ్ మనకి గ్రూప్ 1కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సపోజ్ దీంట్లో ఏమైనా చేంజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఆ పోస్ట్ డిస్క్రిప్షన్ కానీ దేంట్లో సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ క్యాస్ట్ ఏంది, లేకపోతే వాళ్ళ కేటగిరీ ఏంది, ఏ మల్టీ జోన్ అనేది క్లియర్గా ఇస్తే కనుక గ్రూప్ 2లో ఇచ్చిర్రు, గ్రూప్ 1లో ఎందుకు ఇవ్వలేదని గొడవ పెడతారని చెప్పి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 లాగానే ఇవ్వడం జరిగింది. భలే తెలివిగల వాళ్ళు మన వాళ్ళు. మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా తెలివిగలది. సో గ్రూప్ 1లో ఏదైతే ఆ ప్యాటర్న్ ఫాలో అయ్యారో అదే ప్యాటర్న్. మరి ఈ ప్యాటర్న్ మరి అంతకుముందు ఫాలో కాలే. అంతకుముందు గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అట్లా ఫాలో కాలే. మరి ఎందుకో తెలియదు. సరేలే, వాళ్ళు ఏది చేసినా అదే కరెక్ట్ అనుకోవాలి. సో ఇంతమంది సెలెక్ట్ అయ్యారని చెప్పేసి మనకు చెప్తా ఉన్నారు. చూడండి, మనకి ఈ లిస్ట్ మొత్తం ఇవ్వడం జరిగింది. సో లాస్ట్లో 782 నెంబర్ ఉంది చూడండి, సీరియల్ నెంబర్, మల్టీ జోన్ 1. సో మనకి ఇంకేం చెప్తున్నారంటే, ద ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఈ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది ఆర్డర్స్ ఇన్ రిట్ పిటిషన్ అని చెప్పేసి మళ్ళీ ఆ నెంబర్లు ఇవ్వడం జరిగింది.
if any changes occur in this selection or implementation of court orders, the same will be carried out further. అంటే మాకు సంబంధం లేదు, ఏమన్నా ఇబ్బంది జరుగుతుంది అని చెప్తున్నారు. 782 vacancies are filled and 1 vacancy is kept withheld. అంటే మొత్తం మీద 782 ఫిల్ చేస్తున్నాం అండ్ ఒకటి మాత్రం అట్లా అట్టి పెట్టినాం అన్నట్టు చెప్తుంది. In this recruitment, total 8 vacancies are notified under sports quota. Only 1 vacancy is filled by the sports candidate and remaining 7 vacancies converted as OC and filled by the meritorious candidates due to non-availability of eligible sports candidates అంటున్నారు. అయితే ఇక్కడ ఒకటి టర్మ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలిజిబుల్ స్పోర్ట్స్ క్యాండిడేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఉన్నారు కానీ ఎలిజిబుల్ స్పోర్ట్స్ క్యాండిడేట్ లేరు కాబట్టి ఒకటి మాత్రమే స్పోర్ట్స్ కోటాలో మేము నింపినాం, మిగతా 6 ఓపెన్ కింద కన్వర్ట్ చేసినాం. ఎందుకంటే స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ స్పోర్ట్స్ క్యాండిడేట్ అంటే వీళ్ళు ఏమంటారు కరెక్ట్గా వాళ్ళ క్రైటీరియా మీట్ అయ్యే వాళ్ళు మాత్రం ఒక్కరు మాత్రమే ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. The selections for the post code 8 made as per GOMS number 46 GA SPF 2 department dated 4/4/2022 అంటున్నారు. దీని గురించి క్లారిటీ తెలియదు. If it comes to the notice of the commission letter that any candidate has furnished false information or the selection to post is not in order due to any act of omission of commission by any candidate, that his or her provisional selection to the post is liable to be cancelled at any stage and they will be forfeit all consequential benefits including that of selection. Besides that, the commission reserves the right to take any action if as it deems fit in the circumstances of the case in terms of the provisions as notified in TGPSC rules of procedure published in Telangana State Gazette. సరే అంత బాగానే ఉంది. మరి అంటే ఏదైనా మీరు తప్పు చేస్తే కనుక ఏ స్టేజ్లోనైనా మేము యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి తప్పు అనేది ఓన్లీ క్యాండిడేట్కి సంబంధించి తప్పు చేస్తే మాత్రమేనా, లేకపోతే సపోజ్ టీజీపీఎస్సీలో ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే ఇటువంటి యాక్షన్ ఏమైనా ఉందా లేదా అనేది మనకి అర్థం కావట్లేదు ఇక్కడ. అంటే తప్పు అనేది ఓన్లీ క్యాండిడేట్ తప్పు చేస్తే వాడిని డిబార్ చేస్తారు, వాడిని ఇష్టం వచ్చినట్టు చేసే హక్కు మీకు ఉంది. బట్ మరి మిమ్మల్ని ఎవరు అడగట్లేదు అని చెప్పేసి మేము ఎట్లయినా చేయొచ్చు అని అనుకుంటున్నారా అనేది ఇక్కడ అర్థం కావట్లేదు. గతంలో పేపర్ లీక్ అయింది, పేపర్ లీక్ అయినప్పుడు అక్కడ ఏమి జరిగింది అనేది ఏం అర్థం కావట్లేదు. సో పేపర్ లీకులు జరిగినాయి, అన్ని పేపర్లు లీక్ అయినాయి అండ్ ఎన్నో రకాల ఇబ్బందులు టీజీపీఎస్సీలో జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించి యాక్షన్ అనేది ఎంత స్ట్రిక్ట్గా సీరియస్గా ఉంది, వాళ్ళని ఏమేం చేసినాం అనేది మీ వెబ్సైట్లో ఎందుకు పొందుపరచట్లేదు. సో వీళ్ళు పలానా తప్పు చేసిర్రు, ఆ తప్పు చేసిన వాళ్ళని మేము ఇట్లా శిక్షించినామని మీ వెబ్సైట్లో ఎందుకు పొందుపరచట్లేదు. ఇది ఒక క్యాండిడేట్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు లేదండి, క్యాండిడేట్ తప్పు చేస్తే మాత్రం మీరు మీ ఇష్టం ఉన్నట్టు చర్యలు తీసుకుంటారు. అదే టీజీపీఎస్సీలో ఒక ఎంప్లాయీ కానీ లేకపోతే టీజీపీఎస్సీ వ్యవస్థ కానీ తప్పు చేస్తే కనుక మీరు దాన్ని ప్రశ్నించే హక్కు లేదని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం. ఇది తెలంగాణ రాజ్యాంగానికి విరుద్ధం. ఎందుకంటే తెలంగాణ అనేది నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదం మీద ఏర్పడ్డ ఒక గొప్ప రాజ్యం. ఈ రాజ్యంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలించడానికి వీలుండదు. ఎందుకంటే తెలంగాణ అనేది యువకులది, దళితులది అండ్ సామాన్యమైన ప్రజలది. ఈ తెలంగాణని అడ్డుకోవడం, తెలంగాణ ఆశయాలని అడ్డుకోవద్దని దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అయితే ఇక్కడ టీజీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీకి సంబంధించిన ఉద్యోగులు కానీ ఎవరైనా తప్పు చేస్తే కనుక వాళ్ళ వివరాలని పొందుపరచండి వెబ్సైట్లో. పలానా డేట్న పలానా ప్రాబ్లం జరిగింది, ఆ పలానా ప్రాబ్లానికి పలానా శిక్ష జరిగింది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు. సో వ్యవస్థ అనేది అందరికీ ఒకటే, చట్టం అనేది అందరికీ ఒకటే. దయచేసి